సినిమాలో గుండి రెస్క్యూ ఆపరేషన్ ని ఎక్కడ మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అలా ల్యాండ్ అయిన ఇద్దరు పైలట్స్ ని శత్రు దేశమైన ఇరాన్ నుంచి యుఎస్ఏ సక్సెస్ఫుల్ గా రెస్క్యూ చేసింది. ఇద్దరిని సేఫ్ గా ఇరాన్ నుంచి బయటికి తెచ్చి కాపాడగలిగింది. ఆ రెస్క్యూ స్టోరీ ఒక హాలీవుడ్ మూవీ తలపించింది. 48 గంటల పాటు జరిగిన ఈ రెస్క్యూ ఆపరేషన్ లో ఒక్క యుఎస్ఏ సైనికుడు కూడా చనిపోకుండా యుఎస్ఏ తన టార్గెట్ ని రీచ్ అయింది. ఆ స్టోరీ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. కిందటి వీడియోలో మనం ఫస్ట్ సోల్జర్ ని ఎలా కాపాడారో చూసాం. ఇప్పుడు సెకండ్ సోల్జర్ ని ఎలా కాపాడబోతున్నారో చూస్తున్నాం. అక్కడ జరిగింది ఏ మాత్రం సినిమాకి తీసిపోదు, కాబట్టి లాస్ట్ వరకు చూడండి. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అండ్ ఎవరైనా లైక్ చేయని వాళ్ళు, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ లైక్ చేయండి. పార్ట్ 1 వీడియో ఎవరైనా చూడకపోతే ముందు వీడియో చూసి వచ్చి వీడియోని చూడండి, లేకపోతే కొద్దిగా అర్థం కాదు. ఇక వీడియో మొదలు పెడదాం. కిందటి వీడియోలో చెప్పుకున్నట్టు అక్కడ ముందుగా ఇరాన్ సోల్జర్స్ పైలట్ తో పాటు ఉన్నారా లేరా అని కన్ఫర్మ్ చేసుకున్నారు. కన్ఫర్మ్ చేసుకున్నాక వెంటనే ఎయిర్ క్రాఫ్ట్స్ నుంచి హెలికాప్టర్స్ ని బయటికి తీపిచ్చి కొండ మీదకి పంపించారు. అక్కడ WSO పైలట్ ని రెస్క్యూ చేసి ఎయిర్ ఫీల్డ్ దగ్గరికి తీసుకువచ్చారు. ఇక్కడే ఒక ప్రాబ్లం వచ్చింది. అది ఏంటంటే అది మట్టితో చేసిన ఎయిర్ ఫీల్డ్ అవటం వలన C-130 ఎయిర్ క్రాఫ్ట్స్ హెవీగా ఉండడం వలన ల్యాండ్ అయ్యేటప్పుడు అవి మట్టిలో ఇరుక్కుపోయాయి, బయటికి రాలేదు. అప్పుడే యుఎస్ ఆర్మీకి టెన్షన్ మొదలైంది. 100 మంది సైనికులు శత్రువుకు చెందిన భూమి మీద ఉన్నారు. ఒక్కరిని కాపాడడానికి వచ్చి 100 మంది ఇరుక్కుపోయారు. ఎస్కేప్ అయ్యే ఛాన్సే లేదు. ఇస్ఫహాన్కి దగ్గరలో ఇన్ని ఎయిర్ క్రాఫ్ట్ ల్యాండ్ అవుతుంటే ఇరాన్కి తెలియకుండా ఉంటుందా? సో ఈ విషయం వాళ్ళకి తెలిసి యుఎస్ ఆర్మీ ఉన్న ఎయిర్ ఫీల్డ్ దగ్గరికి రావడానికి ట్రై చేశారు. కానీ యుఎస్ ఆర్మీ ఏం చేసిందంటే అక్కడికి వచ్చే రూట్స్ మీద ఆల్రెడీ వాళ్ళకి ఆకాశంలో కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్స్ బాంబ్స్ వేసి డ్యామేజ్ చేసింది, రానివ్వకుండా చేసింది. ఇవే రోడ్ ని డ్యామేజ్ చేసిన ఫొటోస్. అప్రోచ్ రోడ్స్ ని డ్యామేజ్ చేశారు. టైం చాలా తక్కువగా ఉంది. మార్నింగ్ అయ్యే లోపు అక్కడ నుంచి యుఎస్ ఆర్మీ వెళ్ళిపోవాలి. సో లైట్ వెయిట్ ఉండే మరో 3 ప్లేన్స్ మిడిల్ ఈస్ట్ నుంచి రప్పించి సక్సెస్ఫుల్ గా అక్కడ ల్యాండ్ చేశారు. యుఎస్ ఆర్మీ సైనికులు అంతా కొత్తగా వచ్చిన ప్లేన్స్ లో ఎక్కారు. ఇంతకు ముందు తీసుకొచ్చిన 2 ప్లేన్స్ ని 3 హెలికాప్టర్స్ ని అక్కడే వదిలేశారు. వాటిని అలానే ఉంచితే ఇరాన్ మిలిటరీకి అవి చిక్కుతాయని, సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ లీక్ అవుతుందని వాటిని అక్కడే పేల్చేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఒక్కరికి కూడా ఏం కాకుండా సక్సెస్ఫుల్ గా రెస్క్యూ ఆపరేషన్ ని కంప్లీట్ చేశారు. ఇద్దరు పైలట్స్ ని కాపాడారు. April 5th మార్నింగ్ టైం కి అంతా కంప్లీట్ అయింది. 48 గంటల పాటు ఈ ఆపరేషన్ కొనసాగింది. ఇరాన్కి కానీ ఆ పైలట్ దొరుకుంటే వాళ్ళకి ఒక పెద్ద గిఫ్ట్ అయి ఉండేది. నెగోషియేషన్స్ లో అది వాళ్ళకి చాలా ఫేవర్ గా ఉండేది. యుఎస్ఏకి పెద్ద లాస్ అయ్యేది. ట్రంప్ కి చాలా చెడ్డ పేరు వచ్చేది. కానీ యుఎస్ఏ సక్సెస్ఫుల్ గా రెస్క్యూ చేయగలిగింది. యుద్ధం వల్ల ట్రంప్ కు వచ్చిన చెడ్డ పేరు ఈ ఆపరేషన్ వల్ల కొంత తగ్గింది. బట్ యుఎస్ఏ ఈ బ్యాటిల్ లో మాత్రమే విన్ అయింది. వార్ లో ఇంకా విన్ అవ్వలేదు. కానీ మొత్తం ఆపరేషన్ లో కొన్ని క్వశ్చన్స్ రేజ్ అయ్యాయి. డౌట్ నెంబర్ 1, అసలు యుద్ధంలో ఒక పైలట్ ని కాపాడాలంటే ఏం చేస్తారు? పారా జంపర్స్ అనే వాళ్ళు రాత్రిపూట చీకట్లో లాంగ్ రేంజ్ హెలికాప్టర్స్ లో వెళ్ళి సైలెంట్ గా వెళ్ళి ఆ పైలట్స్ ని తీసుకువచ్చేస్తారు. ఇదే స్టాండర్డ్ ప్రొసీజర్. కానీ సెకండ్ పైలట్ ని రెస్క్యూ చేసేటప్పుడు 2 పెద్ద ప్లేన్స్ ని 100 మంది సైనికుల్ని తీసుకువచ్చారు. ఒక్కరిని రెస్క్యూ చేయడానికి అంతమంది ప్రాణాలని ఎందుకు రిస్క్ లో పెట్టారు? డౌట్ నెంబర్ 2, F-15 ఫైటర్ జెట్ అసలు ఇస్ఫహాన్ సిటీలోకి ఎందుకు దగ్గరగా వెళ్ళింది? ఇస్ఫహాన్ లోనే ఇరాన్ యొక్క న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ఫెసిలిటీస్ ఉన్నాయి. F-15 జెట్ కూడా ఆ లొకేషన్ దగ్గరలోనే క్రాష్ అయింది. మొత్తం రెస్క్యూ ఆపరేషన్ న్యూక్లియర్ ఫెసిలిటీకి దగ్గరలోనే జరిగింది. అంటే రెస్క్యూ ఆపరేషన్ అడ్డుపెట్టి యురేనియం ని ఎక్స్ట్రాక్ట్ చేసే ప్లాన్ ఇది. సో ఇలాంటి డౌట్స్ తోనే ఈ స్టోరీకి ఇంకో డౌట్స్ యాడ్ అవుతుంది. అదే ఇరాన్ చెప్పే స్టోరీ వర్షన్. ఆ స్టోరీ ఏంటంటే ఇస్ఫహాన్ లో ఇరాన్ దాచిపెట్టిన యురేనియం ని ఎక్స్ట్రాక్ట్ చేయాలని యుఎస్ఏ ఆర్మీ ప్లాన్ వేసింది. అందుకే కొన్ని న్యూస్ ఛానల్స్ లో కూడా ఆల్రెడీ చెప్పారు యురేనియం ని ఎక్స్ట్రాక్ట్ చేయాలని యుఎస్ఏ ప్లాన్ చేస్తుంది అని. దానికోసమే 5,000 మంది సైనికుల్ని మిడిల్ ఈస్ట్ కి రప్పిస్తుందని. సో యుఎస్ ఆర్మీ ఏమని ప్లాన్ వేసిందంటే ముందుగా F-15 జెట్ ని ఇస్ఫహాన్ కి పంపించి అసలు ఉందో లేదో టెస్ట్ చేయాలి. అసలు ఇస్ఫహాన్ లో F-15. సో యుఎస్ ఆర్మీ ఏమని ప్లాన్ వేసిందంటే ముందు F-15 జెట్ ని ఇస్ఫహాన్ కి పంపించి అసలు అక్కడ ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉందో లేదో టెస్ట్ చేయాలి. ఒకవేళ ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సరిగ్గా లేకపోతే యుఎస్ ఆర్మీని అక్కడ దింపి యురేనియం ని ఎక్స్ట్రాక్ట్ చేయాలని పెద్ద ప్లాన్ వేసింది. దానికోసమే F-15 జెట్ ని ఇస్ఫహాన్ లో తక్కువ ఎత్తులో ప్రయాణించేలా చేసింది. కానీ ఇరాన్ డిఫెన్స్ సిస్టమ్ యాక్టివేట్ అయ్యి దాన్ని కూల్చేసింది. దానితో యుఎస్ఏకి అర్థమైంది ఇరాన్ దగ్గర ఇంకా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయని. కానీ ట్రంప్ వెనక్కి తగ్గాలని అనుకోలేదు. స్టిల్ యురేనియం ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి అని ఆర్డర్ చేశాడు.
ఏప్రిల్ 4th నైట్ అది చేయాలని ప్లాన్ వేశాడు. ఆ ఆర్డర్ కి కొంతమంది యుఎస్ ఆర్మీ ఆఫీసర్స్ ఒప్పుకోలేదు. అందుకే వాళ్ళని డ్యూటీ నుంచి తీసేశాడు. వాళ్ళని తీసేసినట్టు న్యూస్ కూడా బయటకు వచ్చింది. కానీ ఎందుకని అప్పట్లో తెలియలేదు. ఈ రెస్క్యూ ఆపరేషన్ తర్వాతే తెలిసింది వాళ్ళని ఎందుకు తీసేశారని. సో ట్రంప్ కొత్త ఆఫీసర్స్ తో తన ప్లాన్ ని ముందుకు తీసుకువెళ్ళాడు. కానీ ఇక్కడే వాళ్ళు అనుకునేటట్టు ఒకటి జరగలేదు. ఫస్ట్ పైలట్ ని సక్సెస్ఫుల్ గా రెస్క్యూ చేశారు, కానీ సెకండ్ పైలట్ వాళ్ళకి వెంటనే దొరకలేదు. సెకండ్ పైలట్ కింద పడగానే స్పృహ కోల్పోవడం వల్ల తన లొకేషన్ ని వెంటనే పంపించలేకపోయాడు. అప్పుడు ట్రంప్ కి కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది. యురేనియం ఎక్స్ట్రాక్షన్ ప్లాన్ ని ఇంప్లిమెంట్ చేద్దామా వద్దా అని. ఎలాగో ఒక పైలట్ ని రెస్క్యూ చేయాలి కాబట్టి ఆపరేషన్ తో పాటు యురేనియం కూడా ఎక్స్ట్రాక్ట్ చేద్దామని ప్లాన్ వేశాడు. ఆ ప్లాన్ లో భాగంగానే ఏప్రిల్ 4th నైట్ 100 మంది సైనికుల్ని ఇస్ఫహాన్ లో ఈ ప్లేస్ లో ల్యాండ్ అయ్యారు. కానీ ఇక్కడ కూడా వాళ్ళు ఊహించని ఒక విషయం జరిగింది. అదేంటంటే తమ ప్లేన్స్ 2 మట్టిలో కూరుకుపోయాయి. ఒక పైలట్ ని రెస్క్యూ చేయాలంటే ఒక హెలికాప్టర్ చాలు, కానీ వాళ్ళు 3 హెలికాప్టర్స్ ని తీసుకొచ్చారు. అంటే వాళ్ళు యురేనియం ని ఎక్స్ట్రాక్ట్ చేసే ప్లాన్ తోటే వచ్చారు. అంటే వాళ్ళు యురేనియం ని ఎక్స్ట్రాక్ట్ చేసి తీసుకువెళ్దామని వచ్చారు. సో ప్లేన్స్ మట్టిలో విరిగిపోయాయి కాబట్టి బ్యాకప్ ప్లేన్స్ వచ్చేసరికి మార్నింగ్ అయింది. ఇంకా యురేనియం ఎక్స్ట్రాక్షన్ ప్లాన్ ని ఆపేసి రెస్క్యూ చేసిన పైలట్ ని తీసుకు వెళ్ళిపోయారు. ఇదే ఇరాన్ చెప్పిన స్టోరీ వర్షన్. ఈ 2 వర్షన్స్ లో ఏది నిజం అనేది ఇంకా తెలియలేదు. మీరు చెప్పండి కామెంట్స్ లో, యూఎస్ఏ చెప్పి కరెక్టా లేకపోతే ఇరాన్ చెప్పే స్టోరీ కరెక్టా అని. నచ్చితే కింద కామెంట్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.